కేశవ చాలా కోపంగా తన దగ్గర ఉన్న గన్నుని తీసుకొని మైత్రి ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న రమ్య అయితే "ఎక్కడికి వెళ్తున్నారండి?" అని చెప్పేసయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే "తోడేళ్ళ వేటకి వెళ్తున్నాను. అక్కడ ఉన్న మైత్రిని, భానుని, భైరవాని చంపి సమాధి చేసి నా చెల్లిని తీసుకొని వస్తాను మళ్ళీ నా ఇంటికి" అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. అవును, ఆ తోడేళ్ళు లాంటి వాళ్ళని చంపేసి మరీ ఇక్కడికి వస్తాను. ఏం జరిగితే అదే జరుగుతుంది. నా చెల్లిని మళ్ళీ నా ఇంటికి తీసుకొని వస్తాను అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు ఈయన వెళ్లి వాళ్ళని చంపేస్తాడా? తర్వాత ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం భైరవ ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు. ఇంతలో కీర్తన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ భోజనాలు వడ్డించి తను కూడా కూర్చొని తినడానికి టేబుల్ పైన కూర్చుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భైరవ తన కుర్చీని కిందకి లాగేస్తూ ఉంటాడు. అది చూడకుండా అక్కడ ఉన్న కీర్తన అయితే కూర్చుంటూ కింద పడిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న భానుమతి, మైత్రి వాళ్ళు అయితే చాలా గట్టిగా నవ్వుకుంటూ ఉంటారు. ఏంటి ఇలా పడిపోయింది అని చెప్పేసి అయితే తనను చూసి హేళన చేస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న కీర్తన అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భైరవ వాళ్ళందరూ అయితే నవ్వుకుంటూ కీర్తనని హేళన చేస్తూ ఉంటారు.